ఎందుకు రాని మళ్ళీ ముందుకెళ్తారు? కెమెరా మళ్ళీ ఇదో అటుపో బ్రదరు. డిసెంబర్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని వర్ధంతి. ఆయన ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మనం అందరూ కూడా ఇవాళ ఒక ఉన్నతమైన ఒక స్టేట్గా క్యాడర్గా అందరూ కూడా కలిసి కట్టి ఇవాళ ఒక పెద్ద ఎత్తున డెవలప్డ్ ఒక స్టేట్గా తీసుకురావడం జరిగింది. ఆయన చేసిన ఉయిర్ త్యాగం అంటే ఇవాళ 1952లో దాదాపుగా 58 రోజు ఫాస్టింగ్ చేసేసి ఈ ఆంధ్ర రాష్ట్రం విడగొట్టడానికి కోసము అప్పుడు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆయనకి కోరిక పెట్టి ఆ కోరిక కొంచెం డిలే, వాళ్ళు చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్స్ డిలే అయిన వలన ఆయన ఉంటున్న శరీరము కొంచెం డిటరేట్ అయ్యి వాళ్ళు ఉయిర్ త్యాగం చేయడం జరిగింది. ఆయన గుంటూరు నుండి నివాసం ఇచ్చేసి వివిధ ఫ్రీడమ్ మూమెంట్స్ ఎస్పెషల్లీ క్విట్ ఇండియా మూమెంట్స్లో అన్నీ కూడా ఆయన చేసిన వివిధ పోరాటాల్లో మహాత్మా గాంధీ వాళ్ళ ఈయనట్లో ఒక 11 మంది ఉంటే ఈ బ్రిటిష్ నుండి భారతదేశంని ఒక సంవత్సరంలో మనం ఫ్రీ చేసుకోవచ్చు అని గొప్పగా చెప్పిన వాళ్ళు. సో అంత ఒక మహాత్మా వాళ్ళ ఈ రాష్ట్రం కోసము దాదాపుగా 58 రోజు చెన్నైలో ఫాస్టింగ్ ఇచ్చేసి వాళ్ళు ఉయిర్ త్యాగం చేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన ఇట్లాంటి ఒక మంచి రాష్ట్రంని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి ముఖ్యంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఒక విజన్తో ముందుకు తీసుకువెళ్తున్న బాధ్యత అందరికీ ఉంటున్నప్పుడు ఆయన ఇవాళ మనకి ఇచ్చిన ఇట్లాంటి రాష్ట్రంకి ఆయనకి ఇవాళ ఆయన గురించి ఇక్కడ కమర్షియల్ సెంటర్ దగ్గర ఆయనకున్న విగ్రహంకి మర్యాద ఇచ్చేసి గౌరవ మేయర్ గారు అండ్ ఏఎంసీ చైర్పర్సన్ మనకున్న పీడీసీసీ చైర్మన్ గారు అండ్ అధికారులు ఇక్కడ ఉంటున్న కార్పొరేటర్లు అందరూ కూడా ఆయనకి మర్యాద ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు ఆ దారిలో ఖచ్చితంగా ఈ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అందరూ కూడా నడిచి ఆయనకున్న ఆశయాలన్నీ కూడా మనం నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతూ వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తీసుకోండి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ పక్కన ఉన్నటువంటి వారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసమే వారు ప్రాణత్యాగం చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఏర్పాటు చేయడానికి వారు చేసిన కృషి మరి అజరామరణమైనది. ఎందుకంటే 1908లో జన్మించి మరి వారు 56 సంవత్సరాలకే వారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. గాంధీ గారికి ఎంతో ఇష్టమైన శిష్యుడు. ఎందుకంటే హరిజన్ ఉద్ధరణకి ఆ రోజుల్లో మరి దేవాలయాల్లో హరిజనులకి ప్రవేశం లేని టైంలో మరి నెల్లూరులో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారి దేవాలయానికి మరి హరిజనుల్ని ప్రవేశం లేనప్పుడు అప్పుడు కూడా మరి నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించడం జరిగింది. అలాగనే మరి మద్రాసులను కూడా హరిజనులకి హరిజనోద్ధరణకి అలాగే సహపంక్తి భోజనాలు అంటే అదివరకు రోజుల్లో అయితే మరి అందరూ కలిసి భోజనం చేసే ఏర్పాటు ఉండేది కాదు. కానీ సహపంక్తి భోజనాల కోసం కూడా మరి ఎన్నోసార్లు మరి నిరాహార దీక్ష చేసి సాధించారు. చాలా పట్టుదల గల మనిషి కనుకనే మరి మహాత్మా గాంధీ గారి యొక్క ఆశీస్సులతో మరి వారితో కలిపి అనేక ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చివరికి మరి నెల్లూరులోని మరి కొండ వెంకటప్పయ్య గారి యొక్క ఇంట్లో మొదటగా మరి నిరాహార దీక్ష అనేది సాధారణంగా చేసినటువంటి వారు చివరికి అందరూ సపోర్టు మరి ఉద్యమాలు అన్నీ జరిగినందువలన ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ. మరి ఆ రకంగా మరి వారు మరి 58 రోజులు నిరాహార దీక్ష అనంతరము మరి వారు మరణించిన తర్వాత మరి రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయింది. అందరూ కూడా మరి ఎన్నో రకాల మరి సహాయ నిరాకరణ ఉద్యమాలు చేసిన తర్వాతనే మనకి దాదాపుగా 1953వ సంవత్సరంలో మరి నవంబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర గౌరవ మరి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు మనకి ఇవ్వడం జరిగింది.
మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ రోజున మరి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకు స్వాతంత్రం వచ్చి మరి ఇప్పటికీ మనం అనేక రంగాలను కూడా ఎంతగానో అభివృద్ధి చెందాము అని అంటే దానికి కారణం తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఉండడం వలన మన యొక్క సమస్యలన్నీ కూడా తెలుగులోనే మాట్లాడుకోవడం వల్ల చట్టాలు కూడా తెలుగులో రావడం వలన ప్రతి ఒక్కరికి కూడా అన్ని అంశాలు తెలియాలని అంటే ఖచ్చితంగా మనందరికీ కూడా ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా కావాలని మరి చేసినటువంటి త్యాగాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారి యొక్క మరి అడుగుజాలు నడవడం అంటే మన గౌరవ సీఎం గారు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ మరి ముందుకు పోతున్నామని అంటే దానికి కారణం మరి పొట్టి శ్రీరాములు గారిని వారి యొక్క ఆశయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటాం.